రైట్ గా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ మహిళా డాన్సర్ ఇటీవలే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని ఆరోపించింది. చెన్నై, ముంబై, హైదరాబాద్తో ఇతర నగరాల్లో అవుట్డోర్లో షూటింగ్ చేస్తున్న సమయంలో అదేవిధంగా నార్సింగ్లోని తన నివాసంలో కూడా తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ను నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక బాధితురాలి పూర్తి స్టేట్మెంట్ ఇప్పటికే రికార్డ్ చేశారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న జానీ మాస్టర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే ఆయన ప్రస్తుతం నెల్లూరులో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో నార్సింగ్ పోలీసులు నెల్లూరు పోలీసులను సంప్రదించి ఆయన ఆచూకీపై ఆరా తీస్తున్నారు. ఒకవేళ జానీ మాస్టర్ ఆచూకీ గనక లభ్యమైతే పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఫిలిం రిపోర్టర్ కృష్ణప్రసాద్ అందిస్తారు. కృష్ణప్రసాద్, జానీ మాస్టర్ కి సంబంధించి ఈ కేసులో అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై లైంగిక వేధించాలని అతని దగ్గర పనిచేస్తున్న కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న యువతి ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసింది. దీనిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ కూడా కేసు నమోదు చేసి ఎంక్వైరీ కూడా చేయడం మొదలుపెట్టారు. ఆ యువతిపై జానీ మాస్టర్ మాత్రం రకరకాల ఆరోపణలు మాత్రం చేసింది. ఆమె గత 5 ఏళ్లుగా తనని ఇబ్బంది పెడుతున్నాడని, మళ్ళీ మతం మార్చుకొని పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడని కూడా పలు ఆరోపణలు కూడా పోలీసులకు లిఖితపూర్వకం కూడా ఆమె ఇవ్వటం ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు మాత్రం ఈ వ్యవహారాలు ఇప్పటి వరకు జానీ మాస్టర్ మాత్రం ఇప్పటి వరకు ఏం స్పందించలేదు. ఆయన ఈ యువతి చేసిన ఆరోపణలు మాత్రం ప్రస్తుతం మాత్రం సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. జానీ మాస్టర్ ఈ కేసు విషయాలు ఇంకా పూర్తి క్లారిటీగా ఇంకా రావాల్సి ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అతనిపై మాత్రం విమర్శలు మాత్రం ఇంకా రెట్టింపుగా వస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలు జానీ మాస్టర్ 5 వైపు 6 వచ్చిన కేసు నమోదు కావడంతో కూడా అతను పనిచేస్తున్న అది పార్టీ నుండి జనసేన పార్టీ కూడా తను సస్పెండ్ కూడా చేయటం కూడా జరిగింది. కానీ ఈ వ్యవహారం గురించి మాత్రం ఇప్పటి వరకు జానీ మాస్టర్ మీడియాకి వచ్చి ఎలాంటి వివరణ కోసం మాత్రం చేయటం లేదు. అయితే అతను మాత్రం ప్రస్తుతం మన పోలీసులు మాత్రం గుర్తించడం జరిగింది. అయితే అతను పోయి అతనికి నెల్లూరు పోలీసులు కూడా సంప్రదించి అతను ఎక్కడున్నా కూడా వాళ్ళు చూడాలన్నట్టు కూడా ఇక్కడ పోలీసులు కూడా నెల్లూరు పోలీసులకు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు అక్కడ నెల్లూరులో కూడా ఆయన ఉన్నా కూడా అయితే పోలీసులకు సహకరించడా లేకపోతే ఆయన చట్ట ప్రకారం వెళ్తాడా అన్నది మాత్రం మనకు తెలియాల్సి ఉంది. అయితే ఇలా ఉండగా ఇక ఈ ఫిర్యాదు ఈ యువతితో ఎలాంటి ఫిర్యాదు వచ్చిందో అలాంటి విషయాలు మాత్రం ఆమె మాత్రం స్పందన మాత్రం చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా ట్విట్టర్ లో రియాక్ట్ అయింది. ఇట్లా జానీ మాస్టర్ ఇకపోయి అతన్ని జానీ మాస్టర్ సంబోధించకండి, ఆ పదానికి ఒక రెస్పెక్ట్ ఉంది అంటూ కూడా ఆమె ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఈ వైరల్ కూడా బాగా వైరల్ అవుతుంది ఈ ట్వీట్ కూడా. అయితే ఈ జానీ మాస్టర్ మాత్రం ఆ రిపోర్ట్ ఆధారంగా చూస్తే మాత్రం బాధిత యువతి మైనర్ ఉన్నప్పటి నుండి కూడా జానీ మాస్టర్ మాత్రం ఆమె వేధిస్తూ ఉన్నట్లు కూడా అర్థమవుతుంది. అయితే జానీ మాస్టర్ వ్యవహారం ఇంకా చిలికి గాలివానంగా అవుతుంది. అయితే ఫిలిం ఛాంబర్ సభ్యుగా అతన్ని కూడా మన కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ఆయనకు తొలగించడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్.